హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము మిర్చి బజ్జీ, అది కూడా మన నార్మల్ మిర్చితో మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసేసుకుందాం. సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందాం. అందులో వచ్చేసి మనం ఇప్పుడు 1 కప్ శనగపిండి వేసేసుకుందాము. శనగపిండి వేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి వేసేసుకుందాం. బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా పసుపు వేసేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇందులోకి మనము కారం వేసేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడంతా ఇందులోకి మనం సోడా వేసుకుందాము. ఒకవేళ మీకు సోడా పడదు అన్నప్పుడు సోడాని స్కిప్ చేయొచ్చు. సో ఇలా అంతా వేసుకున్న తర్వాత దీన్నైతే బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని మనము మిక్స్ చేసేసుకుందాము. ఇది మరీ జారుగా ఉండకూడదు, అలాగే చెప్పేసి మరీ చిక్కగా కూడా ఉండకూడదు. మీడియంగా కలుపుకోవాలి దీన్ని. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనము పక్కన పెట్టేసుకుందాము. సో బజ్జీలైతే మనము లావు మిర్చి ఎప్పుడు కూడా యూజ్ చేస్తాం కదా. నార్మల్ ఇంట్లో రెగ్యులర్గా వాడే మిర్చితోని తొందరగా ఎవరు బజ్జీలు చేసుకోరు, కారంగా ఉంటాయని. సో కొంచెం తెల్లగా ఉండే పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో అది మరీ స్పైసీగా ఉండవు. సో వాటితోని బజ్జీలు అయితే భలే బాగుంటాయి. సో వర్షాకాలం కదా, చాలాసార్లు చాలా అవైలబుల్ ఉండవు ఇంట్లో. సో అలాంటప్పుడు ఇలాంటి చిట్కల్ని వాడుతూ ఉండాలి మనము. సో రండి మరి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చి ఇగోండి, నార్మల్గా మనం ఇంట్లో వాడుతున్న పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వాటిని మనం మరి పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి మిడిల్లోకి కట్ చేసేసుకుందాము. అలా కట్ చేసుకొని వాటికి మిడిల్లో ఒక చిన్న కట్ అనేది ఇచ్చేసి లోపల ఉన్న గింజలన్నీ బయటికి తీసేసుకుందాం. గింజలు ఉంటే ఏంటంటే కారం ఎక్కువ అనిపిస్తుంది. సో తెల్లగున్న పచ్చిమిర్చిలు మరీ కారంగా ఉండవు, అవి స్పైస్ లెవెల్ కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి వాటితోని బజ్జీలు చేసుకుంటే బాగుంటుంది. సో లోపల ఉన్న ఇలా గింజలు అయితే తీసేసుకున్నాము. ఇలా గింజలు తీసుకున్న తర్వాత బజ్జీలు అనేవి చేసేసుకోవడమే. చాలామంది కొంచెం వామింగ్‌గా చింతపండుని దంచేసి మిర్చి లోపలైతే పెట్టేసి బజ్జీలు చేసుకుంటారు. సో అలా కావాలనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. నాకైతే పెద్దగా నచ్చవు ఆ విధంగా, కాబట్టి నేనైతే ఆ ప్రాసెస్‌ని స్కిప్ చేశాను. ఇక్కడొచ్చేసి పచ్చిమిర్చిని నీట్‌గా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడొచ్చేసి మనం కలుపుకున్న శనగపిండి ఉంది కదా, దాన్ని ఒక చిన్న గ్లాస్‌లోకి మనము మొత్తము తీసేసుకుందాము. ఎందుకంటే అవి బజ్జీలు వేయడానికి ఈజీగా ఉంటుంది. సో బజ్జీలని కోసం కట్ చేసుకున్న మనం పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో అది ఇందులోకి మనం డిప్ చేసామనుకోండి, అప్పుడు అది పిండి అనేది ఆ మిర్చికి ప్రాపర్గా మొత్తం అంటుకుంటుంది. సో ఈ వీడియోలో చూపించినట్టుగా దానివల్ల ఆ చిట్కానైతే వాడండి. ఇప్పుడు వచ్చేసి మనము కళాయి తీసుకుందాం. అందులోకి సరిపడా కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోండి, బజ్జీలు ప్రాపర్గా ఫ్రై అవ్వాలి కదా. సో ఇప్పుడు ఇందులోకైతే మనము గ్లాస్లో డిప్ చేసి బజ్జీలను అయితే ఇందులోకి వేసేసుకుందాము. సో వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి. ఒకసారి బజ్జీలు వేస్తున్నారు అన్నప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించేసి మీడియంలో పెట్టేసుకొని బజ్జీలను అయితే ఫ్రై అవ్వనిద్దాము. ఎందుకంటే మీరు హైలో పెట్టేశారనుకోండి, బజ్జీలు అనేవి లోపల కొంచెం ఆ పిండి అనేది కచ్చి కచ్చిగా ఉండిపోతుంది, బయట ఫ్రై అయిపోతాయి. సో తినేటప్పుడు మనకి శనగపిండి అనేది పళ్ళకి తాకుతూ ఉంటుంది ఇలా స్టిక్కీగా. సో మనము ప్రాపర్గా వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అవి లోపల కూడా ప్రాపర్గా ఫ్రై అవుతాయి అండ్ బయట కూడా ఫ్రై అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మన బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయి. సో టేస్ట్ అయితే అచ్చంగా బయట తెచ్చినట్టే ఉంటాయండి. సో ఇలా మనము వేడి వేడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము బజ్జీని మిడిల్లోకి ఒక చిన్న కట్ ఇచ్చేసి అందులోకి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మాత్రము అచ్చంగా బయట తెచ్చిన బజ్జీల్లానే ఉంటాయి, భలే టేస్టీగా ఉంటాయి. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మన ఆయిల్, మనం ఇంట్లో వాడే పదార్థాలన్నీ నీట్గా అన్నీ బాగుంటాయి కదా. సో అలాంటప్పుడు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకోవాలి. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. సో మీకు బజ్జీలు ఇష్టమో, సో మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. సో ఈ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ బాయ్.